మాఘమాసంలో చేసే శివుడికి పూజా ఫలితాలు 1000 రెట్లు ఫలితాన్ని అందిస్తాయి. అందుకోసమే ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లలో రుద్రాభిషేకం చేసుకుంటారు. రుద్రాభిషేకం చేయడం వల్ల వాళ్ళ పసుపు కుంకాలే కాదు, వాళ్ళకొచ్చే చీడ పీడలు, ఇంటికి సంబంధించిన దోషాలు, గ్రహ దోషాలు, దిష్టి దోషాలు, నరదిష్టి దోషాలు, ఆరోగ్యం కూడా మెరుగై ఆ పరమశివుడు కరుణిస్తాడని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లల్లో రుద్రాభిషేకం చేసుకుని 10 మందికి అన్నదానం పెడతారు. ఇలా చేయడం ద్వారా మనకున్న గ్రహ దోషాలన్నీ కూడా పోతాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకోసమే ఆ పరమశివుడికి మా అక్క వాళ్ళైతే మడుకు రుద్రాభిషేకాన్ని జరిపించాడు. రుద్రాభిషేకం చూస్తున్నంతసేపు కూడా సాక్షాత్ ఆ పరమశివుడు వచ్చి కూర్చున్నాడా, ఈ అభిషేకాన్ని జరిపించుకుంటున్నాడా అన్నట్టుగానే జరిగింది. అక్కడైతే మడుకు అందరూ కూడా వాళ్ళు స్వామివారిని పూజించుకుంటూ అర్చించుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ రుద్రాభిషేకాన్ని జరిపించారు. రుద్రం ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో చదువుతూ